ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ఫోటో తీయండి. అరిష్టండి మూల విరాట్ డిలీట్, మూల విరాట్ ఫోటోలు ఉండకూడదు, డిలీట్ చేయండి ప్లీజ్. హరి ఓం. మీరు ఒకసారి తీసుకొచ్చిన చీరాసార ద్రవ్యం ప్రధానం కాదు, మన మనసులో ఉన్న భావం ప్రధానం. కాబట్టి అందరూ మీ మనసులో అన్యమైన ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతోటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మవారి నామాన్ని శ్రీమాత్రే నమః చెప్పుకుంటూ భక్తి ప్రవర్తనతో ఉండాలి. దయచేసి అమ్మ మీరు కూడా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. అమ్మ ఒక్క నిమిషం. చీరాసార అమ్మవారికి సాంగ్యం తెచ్చిన వాళ్ళు మాత్రం ఇటు ముందుకు రావాలి. మిగిలిన వాళ్ళందరూ దయచేసి అందులో గ్యాప్లోకి సర్దుకోండి అమ్మా. దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా అటువైపు గ్యాప్లోకి సర్దుకోండి. ఈ ఆలయంలో చాలా మంది పట్టవచ్చు, 1000 మంది కూడా కూర్చోవచ్చు. మీరు ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం అటువాళ్ళందరూ కూడా సర్దుకొని దయచేసి కూర్చోండి. మా ధ్వజస్తంభం దాకా కూర్చోవచ్చు. అయ్యా చంద్రతారకం తమేవ భాంతమనభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. లోపలికి అందజేస్తారు. ఒక హిమాంశు నిదానంగా అటువైపు సర్దు. అమ్మా అమ్మా ఒక్క నిమిషం. హరి మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం యోగ సిద్ధ్యర్థం. చూడండి, మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి, ఈ జగత్తు మొత్తానికి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి లలితా పరాభట్టారిక లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని సాక్షాత్తు మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓం హర హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర. దయచేసి మీ స్థానాల్లోనే ఉండండి. అందరి దగ్గరికి మంగళహారతి వస్తుంది. మీ స్థానాల్లోనే ఉండమ్మా. అందరి దగ్గరికి హారతి వస్తుంది. మీ స్థానాల్లోనే ఉండండి. 2 నిమిషాలు ఆలస్యమైన అందరి దగ్గరికి పూజారి గారు వస్తారు. ప్లీజ్ నిదానం వహించండి. నిదానం కృప. ఆరాంసే. గరుడమోహన గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. ఓం శ్రీ మాత్రే నమః. నిశ్శబ్దముగా ఓం శ్రీ మాత్రే నమః.
మాతాకి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇందిరమ్మ గారు బ్రాహ్మణపల్లి నెల్లూరు జిల్లా అమ్మవారి పుట్టింటి పట్టు చీర సారె పండుగ మహోత్సవానికి చేసినటువంటి భగవద్భక్తులందరికీ కూడా ఆడబిడ్డగా భావన చేస్తూ ఈ ఆషాఢ మాస పర్వదినాలలో ఎంతో శ్రద్ధతో భక్తి భావంతో శ్రీమాత్రే నమః 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 బాలాజీ సేవలంటే మంచి క్రమశిక్షణతో వినయ విధేయతతో మంచి సంస్కారవంతులుగా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కడప నగరంలోని చిన్మయ మిషన్ శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో ఈరోజు జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరా సారా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాలాజీ సేవా ట్రస్ట్ వారు కడప జిల్లా వ్యాప్తంగా అనేక పట్టణాల నుండి గ్రామాల నుండి వారి సేవకులు, వారి వాలంటీర్సు, వారి టీమ్ లీడర్సు అనేక మంది ఈరోజు మహిళా లోకం మొత్తం కూడా ఈరోజు లలితా పంచాయతన దేవాలయము ఒక భక్త సంద్రంగా మారిపోయింది. ఉదయాన్నే 8 గంటల నుంచే అనేక కోలాటాల గ్రూపులతోటి అమ్మవారికి చీరాసార పట్టుకొని అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి ప్రవర్తనలతోటి ప్రదక్షిణ చేసుకుంటూ కోలాటాలతోటి అమ్మవారి సన్నిధికి వచ్చి అందరూ కూడా ఆ చీరాసారను అమ్మవారికి సమర్పించడం జరిగింది. తదనంతరం అందరూ కలిసి భక్తి ప్రవర్తనలతోటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం కూడా జరిగింది. సుమారు ఏదో ఒక 1000 మంది భక్తులు వస్తారేమో అనుకుంటే ఈరోజు దాదాపు 3000 మంది పైన భక్తులందరూ కూడా మహిళా లోకమంతా కూడా జగన్మాత సన్నిధికి రావటం జరిగింది. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఏ విధంగా అయితే మన పుట్టింటి ఆడబిడ్డకు చీరాసారె ఇచ్చి మనము సాగనంపుతామో ఆ విధంగా జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారిని మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి జగన్మాత అమ్మవారిని సాక్షాత్తు వారి ఇంటి బిడ్డగా భావించి భక్తులందరూ కూడా ఎంతో భక్తి ప్రవర్తనలతోటి ఆ అమ్మవారికి చీరాసారిని ఈరోజు సమర్పించడం జరిగింది. అందుకే ఈ ఆషాఢమాస పర్వదినాల్లో మనము అనేక విశేష కైంకర్యాలు చేస్తాం. అమ్మవారికి శాకంబరి అలంకారం ఈ ఆషాఢమాసంలో చేస్తాం. ఈ చీరాసార పండుగ ఆషాఢమాసంలో చేస్తాం. ఎందుకంటే అమ్మవారిని ప్రకృతి స్వరూపిడిగా కూడా భావిస్తూ అమ్మ యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం మన మీద ఉండాలి అని, మన కుటుంబాల మీద ఉండాలి అని, ప్రకృతి రూపిగా మనందరికీ కూడా సమృద్ధిగా ఆహారం లభించాలి అని ఆ పుట్టింటి ఆడబిడ్డగా మనము పరిగణిస్తూ అమ్మ మన ఇంటిలో ఎల్లప్పుడూ కూడా అమ్మ కొలువై ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఆశీర్వదించాలి అని చెప్పేసి ఎంతో భక్తి ప్రవర్తనతో చేయడం జరిగింది. వీరందరికీ కూడా ముఖ్యంగా బాలాజీ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అమరావతమ్మ గారికి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి సార్ గారికి, అలాగే గౌరవ బుల్లెట్ రాముడు గారికి, అదేవిధంగా వీళ్ళ టీమ్ లీడర్స్ చాలామంది టీమ్ లీడర్స్ అందరూ కూడా చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నప్రసాదం, ఒకరు
సమర్పించున్నారు. బ్లౌజ్ భక్తులందరికీ కూడా బ్లౌజ్ ఫీజులు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, గాజులు కానివ్వండి, అట్లా సమిష్టిగా చాలా సమిష్టిగా కృషి చేసి ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం విజయం చూస్తుంటేనే వీరు చేసినటువంటి కృషి మనకి తెలుస్తూ ఉంది. అనుకున్నట్లు ఒక 1000 మంది వస్తారో 1500 వస్తారో అంటే 3000 మంది వచ్చున్నారు. చాలా ఆనందం అమ్మవారి సన్నిధికి భక్తి ప్రవృత్తులతోటి. భవిష్యత్తులో ఇంకొంచెం అంతా కూడా వైభవపేతంగా అమ్మవారికి ఇంకా బాగా జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో అమ్మవారి యొక్క పాదాల చెంత భక్తి ప్రవృత్తులు పెరగాలి అని చెప్పేసి ఈ విధంగా దిగ్విజయంగా దేదీప్యమానంగా జరిగినటువంటి ఆషాఢ పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా జగన్మాత ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ బోలియే శ్రీ లలితా పరమేశ్వరి మాతకి జై. శ్రీ బాలాజీ సేవా ట్రస్టు లోక కళ్యాణార్థం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి జూలై 19వ తేదీన చీర సారే సమర్పణ కార్యక్రమాన్ని కొన్ని వందల మందితో సమర్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆగస్టు 2వ తేదీ మహానంది శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి కూడా పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమం కొన్ని వందల మందితో సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కడప పట్టణంలో చిన్మయ మిషన్లో ఉన్నటువంటి శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారికి కూడా దాదాపు 3000 మంది పైగా భక్తులతో ఈ కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తి ప్రవృత్తులతో అమ్మవారికి చీర సారే సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆగస్టు 8వ తేదీ 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ దేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారీ సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్రంలోని ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బాలాజీ సేవా ట్రస్టు. అదేవిధంగా ఈ బాలాజీ సేవా ట్రస్టుకు ఈ అవకాశం ఇచ్చిన ఈ చిన్మయ మిషన్ నిర్వహణ సిబ్బందికి, అదేవిధంగా స్వామివారికి, వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఓం శ్రీ మాత్రే నమః. కడప జిల్లాలో శ్రీ లలిత చిన్మయ మిషన్ స్వామివారి ఆధ్వర్యంలో లలిత పంచాయతన అమ్మవారికి పుట్టింటి పట్టుచీర కార్యక్రమమును మా బాలాజీ సేవా ట్రస్టు సభ్యులము, ఆర్గనైజర్లము, ప్రధాన కార్యదర్శులము అందరం కలిసి ఎంతో పండుగ వాతావరణంగా 3000 మంది మహిళలతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు. అమరావతి రూపేణ సహాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఓం లలితాదేవి నమః. నేను బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారుని. సారు ధనంజయ రెడ్డి సారు బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారుడు. మేము ప్రతి సంవత్సరము పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమం ప్రతి సంవత్సరము 3 అమ్మవారికి చేస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరము విజయవాడ అమ్మవారికి ప్లస్ మహానంది అమ్మవారికి ప్లస్ అలంపూర్ అమ్మవారికి ప్లస్ చిన్మయ మిషన్ కడప లలితాదేవి అమ్మవారికి ప్రొద్దుటూరు అమ్మవారికి కూడా చాలా ఘనంగా చేసినాము. ఇప్పుడు ఈ కడపలో చిన్మయ మిషన్ స్వామివారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇక్కడ మేము దాదాపు వస్తే 2000 మంది వస్తాం అనుకుంటే 3000 మంది పైగా వచ్చినారు. పైగా స్వామివారు మాత్రం చిన్మయ మిషన్ స్వామివారు మాత్రం మంచి అమూల్యమైన మెసేజ్ ఇచ్చినారు. అంటే లేడీస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పిల్లలను పోషించాలి, ఏ విధంగా అంటే వినాయక చవితి పట్ల ఎట్లా ఉండాలి, ఏం కథ అనేదంతా మంచి అమూల్యమైన సమాచారం ఇచ్చినారు. మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం ఇక్కడికి. మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరిగిన మేము అనుకున్న దానికంటే ఎన్నో ఎంతలు బ్రహ్మాండంగా జరిగింది. కావున ఈ కడప జిల్లా ప్రజలకు అందరికీ మా బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి, ఈ చిన్మయ మిషన్ సభ్యులకు అందరికీ ముఖ్యంగా స్వామివారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద కాసులవాడ వెంకటరమణ గోవింద